ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మ్యామోగ్రామ్ చాలా అవసరం అంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న గ్రెయిన్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఏమన్నా మనకి అక్కడ ఫామ్ అవుతుంటే అది చేతికి తగలదు చాలాసార్లు. మ్యామోగ్రఫీలో కొన్ని చేంజెస్ వస్తుంది, కొన్ని చేంజెస్ ప్రీ క్యాన్సరస్ లాగా. డయట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఓవరాల్గా మీరు ఏం రికమెండ్ చేస్తారు క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్కి? హై ప్రోటీన్ అంటే ప్రోటీన్స్ మంచిగా ఉంటుంది, బట్ పర్ సే ప్రోటీన్స్ క్యాన్సర్కి షుగర్స్కి ఏదైనా తింటే స్పెసిఫిక్ బాడీలో ఇన్ఫ్లమేషన్. మనకి డీటాక్స్ చేసుకోవడానికి ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సొల్యూషన్స్ ఉంటాయా? డీటాక్స్ అంటే ఇది లైక్ స్పాట్ ఫిక్సింగ్ లాగా. బ్రాకా మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి వితౌట్ క్యాన్సర్ రాకుండా నివారించే పరిస్థితులు ఉంటాయా? కెన్ వి ప్రివెంట్ ఇట్ నోయింగ్ వెరీ వెల్ వీళ్ళకి బ్రాకా మ్యూటేషన్ ఉంది, వీళ్ళకి ఇన్సిడెంట్స్ కొంచెం రిస్క్ ఇస్ మచ్ హయ్యర్, కానీ ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ మంచిగా బుద్ధిగా మంచి అన్నం ఇంట్లో కుక్ చేసిన అన్నమే, నో ఆర్టిఫిషియల్ థింగ్స్ అంటే స్వీట్నర్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఈవెన్ ఫుడ్ కలర్స్, బయట తినను, చార్డ్ ఫుడ్ తినను, ప్లాస్టిక్ డబ్బాలు వాడను, ఇలాంటి డ్రాస్టిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే కెన్ యూ గ్యారంటీ సార్ దట్ ఇంకా రాదు క్యాన్సర్ వాళ్ళకని? బ్రాకా పేషెంట్స్కి ఎలా అంటే మన దగ్గర ఇన్ఫాక్ట్ సైన్స్లో కూడా అలాంటి సొల్యూషన్స్ అయితే ఏం సో రాలేదండి. మరి ఇంత లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. అంటే మనం వి పుట్ సో మచ్ ఎనర్జీ ఇప్పుడు ఇవాళ రోజుల్లో అయితే మనం తినే ప్రతిదీ ఎవ్రీథింగ్ వీఆర్ రీడింగ్ ఫుడ్ లేబుల్స్, ఎస్పెషల్లీ అర్బన్ సెంట్రిక్గా ఉండే లైఫ్లో అయితే అందరూ చాలా సెల్ఫ్ అవేర్ అయిపోయారు. అంత భయపడి బ్రతుకుతున్న టైంలో కూడా మనం ప్రివెంట్ చేస్తాము అని గ్యారంటీగా ఎందుకు చెప్పలేకపోతున్నామని? సో ఇది అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చెప్తున్నారు. బేసికలీ దట్ వాట్ వీ ఈట్ ఈస్ వాట్ వీ ఆర్. సెకండ్గా బట్ ప్రాబ్లం అంటే బ్రాకా జీన్ ఇట్ ఓవర్వెల్మ్స్ ఎవ్రీథింగ్. అంటే ఇది చాలా స్ట్రాంగ్ జీన్ ఉన్నాయి. సో అలాంటివి చేసేస్తే మేబీ కొద్దిగా డిలే చేయొచ్చు, బట్ అది ఎవరికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇది మన దగ్గర కూడా లేదండి, సైన్స్ కూడా లేదండి. బట్ ద జీన్ ఈజ్ సో డామినెంట్, ఒక్కసారి ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఇది ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో అప్పుడే అందరికీ ఫ్యామిలీకి రిస్క్ పెరుగుతున్నాయి. సో మీరు ఏదైనా చేస్తే అంటే మంచి ఎక్సర్సైజ్, మంచి డయట్ అన్ని ప్రకారం ద్వారా కూడా ఇది ప్రయత్నం చేసేస్తే కూడా ఇది రిస్క్ కొంచెం హై ఉంటుంది. బట్ నార్మల్ జనాలకి బ్రాకా జీన్ లేకపోతే అప్పుడు దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్. అది. సో బ్రాకా విషయంలో మీరు అన్నట్టు ఈ జాగ్రత్తలు పనిచేసినా పని చేయకపోయినా ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ ఎనీవే. అంటే క్యాన్సర్ కోసం మాత్రమే కాదు కదా, ఈవెన్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. బట్ ఇతరులకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ విచ్ ప్రెసిపిటేట్ క్యాన్సర్ అది రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు. 100%. సో బేసికలీ అగైన్ గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్, మంచి వాకింగ్ చేయాలి, యాక్టివ్ ఉండాలి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే దీస్ విల్ కైండ్ ఆఫ్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ కంట్రోల్ అయినప్పుడు ఒబేసిటీ అంటే ఫ్యాట్ బాడీకి ఇది కొన్ని క్యాన్సర్స్ ఫ్యాట్ ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్ ఉంటుంది, అది రిస్క్ కూడా తగ్గిపోతుంది. సో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అన్ని ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో వీ కెన్ యాక్చువల్లీ డూ అ లాట్ ఈ పర్టికులర్ పేషెంట్స్కి అంటే జనాలకి క్యాన్సర్ రిస్క్ తగ్గడానికి. వీ యాక్చువల్లీ క్యాన్ ఇన్కల్కేట్ హెల్తీ లైఫ్ స్టైల్, అండ్ ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ చాలా ఉండొచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా అసలు అంటే ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా సరిపోదు, మ్యామోగ్రామ్ చాలా అవసరం అంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న గ్రెయిన్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఏమన్నా మనకి అక్కడ ఫామ్ అవుతుంటే అది చేతికి తగలదు చాలాసార్లు. సో హౌ ఆఫన్ ఎంత ఫ్రీక్వెంట్గా ఇప్పటి రోజుల్లో భారతదేశంలో ఒక 40 దాటిన మహిళలు టెస్ట్ చేయించుకోవాలి? కరెక్ట్. సో అంటే వేరే యూరోప్స్కి ఇంకా అమెరికన్ సైడ్లో ఇది కొంచెం ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 50 పైన వాళ్ళు మోస్ట్లీ స్టార్ట్ చేస్తారండి. మన ఇండియాలో వీఆర్ స్టార్టింగ్ మచ్ ఎర్లియర్ అరౌండ్ 40 years. ఎందుకంటే ఇండియన్ పేషెంట్స్కి కొంచెం ఏజ్ కొంచెం తక్కువ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి. సో ఒక్కసారి ఇది 40 years అయిన తర్వాత రికమెండేషన్ అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ డెఫినెట్గా మ్యామోగ్రఫీ చేయాల్సిందే. రైట్. అండ్ రెగ్యులర్గా మ్యామోగ్రఫీ చేసేస్తే మ్యామోగ్రఫీలో కొన్ని చేంజెస్ వస్తుంది. కొన్ని చేంజెస్ ప్రీ క్యాన్సరస్ లాగా కూడా చేంజెస్ ఉండొచ్చు, కొన్ని ప్రాపర్ ఆబ్వియస్ క్యాన్సర్ రిలేటెడ్ కొన్ని ప్యాటర్న్స్ వస్తుంది. ఇందులో కొన్ని నంబర్స్ ఉంటుంది. సో డాక్టర్గా చాలా కేర్ఫుల్గా ఇది నంబర్ చూస్తారు డాక్టర్స్. అండ్ పర్టికులర్ నంబర్ దొరికినప్పుడు అప్పుడు ఇది అన్ని ఫర్దర్ సబ్సిక్వెంట్ డీటెయిల్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యామోగ్రఫీకి ఇంపార్టెన్స్ అంటే ఏంటది అంటే దిస్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్. అది స్క్రీనింగ్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ చేసేస్తే ఇది పర్టికులర్ క్యాన్సర్ చాలా తక్కువ స్టేజ్లో దొరికినప్పుడు మన క్యూర్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి. సో దాట్స్ అ బేసిక్ బాటమ్ లైన్.
దట్ పికప్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ పికప్ చేసేసి వితౌట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ చేసేసి మొత్తం క్యూర్ కూడా ఉండొచ్చు. అప్పుడు మన పేషెంట్స్కి కీమోథెరపీస్ రేడియేషన్కి ఏం అక్కర్లేదండి. సో వీ క్యాన్ యాక్చువల్లీ రిడ్యూస్ ద ట్రీట్మెంట్, క్యూర్ రేట్స్ కూడా పెంచుకోవాలి అండ్ పేషెంట్స్ క్యాన్ డూ వెల్. వాట్ కైండ్ ఆఫ్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఓవరాల్గా మీరు ఏం రికమెండ్ చేస్తారు క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్కి? కొన్ని రికమెండేషన్స్ ఉంటుంది. ఇది చాలా అంటే హై ప్రోటీన్ అనా? హై ప్రోటీన్ అంటే ప్రోటీన్స్ మంచిగా ఉంటుంది, బట్ పర్ సే ప్రోటీన్స్ క్యాన్సర్కి డైరెక్ట్ సంబంధం లేదండి. టు అండర్స్టాండ్ అంటే షుగర్స్కి 100%. సో షుగర్స్ బేసికలీ ఏదైనా తింటే స్పెసిఫిక్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఎనీ క్యాన్సర్ రిస్క్, కార్డియాక్ రిస్క్ అన్నీ పెరుగుతున్నాయి. సో బ్రెయిన్ రిలేటెడ్ పక్షపాతం రిలేటెడ్ రిస్క్, గుండె సంబంధిత రిస్క్ ఆర్ క్యాన్సర్ సంబంధిత రిస్క్, ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్. అండ్ ఇందులో మెయిన్ కారణం అంటే ఇది ఆల్ ఇన్ఫ్లమేటరీ డయట్. అండ్ ఇన్ఫ్లమేటరీ డయట్లో మీరు ఇప్పుడు చెప్పారు కదా, షుగర్స్ ఈజ్ ద నంబర్ 1 కల్ప్రిట్. సెకండ్ అంటే ఫ్యాట్. సో ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ కన్సంప్షన్, ఎక్సెస్ షుగర్ అంటే ఎక్కువ పంచదార, ఇది కొంచెం ఎక్కువ ఇది తింటే బేసికలీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని బేసికలీ ప్రోటీన్స్ తయారవుతుంది. దిస్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఆర్ సైటోకైన్స్. అండ్ దే విల్ కీప్ ఆన్ అంటే కణాలకి కొంచెం డ్యామేజ్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రోటీన్స్ ద్వారా. అండ్ దాట్ క్యాన్ లాంగ్ టర్మ్ మన క్యాన్సర్కి రిస్క్ చాలా పెరుగుతున్నాయి. ఏదైనా మనకి డీటాక్స్ చేసుకోవడానికి, ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సొల్యూషన్స్ ఉంటాయా క్యాన్సర్ ఉన్నా లేకపోయినా? నేను రికమెండ్ అలాంటివి చేయట్లేదండి. బేసికలీ డీటాక్స్ అంటే ఇది లైక్ అ స్పాట్ ఫిక్సింగ్ లాగా ఉంటుంది. అండ్ ఒక్కసారి చేయొచ్చు అండ్ మళ్ళీ సేమ్ మీరు అలవాటం సేమ్ ఉంటే మళ్ళీ సేమ్ హ్యాబిట్స్ ద్వారా సేమ్ రిస్క్ మళ్ళీ పెరుగుతున్నాయి. సో టాప్ మరి ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏమిటి చెప్పండి? అంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్, షుగర్స్ చెప్పారు, ఫ్రైడ్ ఫుడ్స్. అబ్సల్యూట్లీ. సో హై ఆన్ ఫ్యాట్ అండ్ హై ఆన్ షుగర్స్ దే ఆర్ మెయిన్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. బట్ the pathology changes with keto diets which are very high fat and of course sugar ఉండదు, అందులో కార్బ్స్ ఉండవు, బట్ హై ఫ్యాట్ తీసుకోమని కూడా చెప్పే ఒక స్కూల్ ఉంది. వాళ్ళకి రాదంటారా ఆ కాంబినేషన్లో? అది బేసికలీ ఇది ఫ్యాట్ డయట్ ఉంటుంది. మీరు ఇది పాలియో డయట్ చూడొచ్చు ఆర్ కీటో డయట్ అన్నీ చూడొచ్చు. ఇది ఇమ్మీడియట్ వెయిట్ లాస్ కోసం ఉంటుంది. అదే సేమ్ చెప్పిన ఇది ఈజ్ కాల్డ్ స్పాట్ ఫిక్సింగ్. మీకు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ రావడానికి ఇది పర్టికులర్ డయట్స్ ఉంటుంది. బట్ కీటో డయట్ చేసేస్తే కూడా మీ అన్ని ఫ్యాట్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్ అన్నీ పెరుగుతున్నాయి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు టాక్ టు యువర్ డాక్టర్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు మొంజారో లాంటి క్విక్ ఫిక్సెస్ వచ్చేసాయి ఫర్ వెయిట్ లాస్. మనకి సెలబ్రిటీస్ కరణ్ జోహర్ లాంటి వాళ్ళు కూడా తీసుకుని ఆల్మోస్ట్ చూస్తే ఇట్స్ హార్డ్ టు బిలీవ్ అలా అంత మారిపోయారు. ఆల్మోస్ట్ డిఫికల్ట్ టు సీ ఆల్సో, అలా అంత వెయిట్ లాస్ ర్యాపిడ్గా అయింది. సో ఈ వెయిట్ లాస్ అన్నది కంబైన్డ్ విత్ నార్మల్ ఫుడ్ డయట్ అంటే కొంచెం అటు ఇటుగా, విల్ ఇట్ స్టిల్ ప్రివెంట్ ఇన్ఫ్లమేషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ క్యాన్సర్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ బేసికలీ ఈ పర్టికులర్ స్పేస్లో ఆల్రెడీ కొన్ని పేపర్స్ వచ్చింది. అండ్ వాట్ దిస్ పేపర్స్ క్లెయిమ్ దట్ ఇది ఇంజెక్షన్స్ ద్వారా ముంజారో ఆర్ ఓజెంపిక్ ఏదైనా ఇంజెక్షన్స్, వెయిట్ లాస్ తగ్గడానికి ఇంజెక్షన్స్, దే ఆల్సో రెడ్యూస్ ద బిట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్స్ తగ్గినప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ కూడా అవుతుంది సేమ్ టైంకి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ వెయిట్ లాస్ కంబైన్ అయినప్పుడు లాంగ్ టర్మ్లో కొంచెం క్యాన్సర్ రిస్క్ తగ్గుతున్నాయి. ఇందులో వాళ్ళు స్పెసిఫిక్ కొన్ని స్టడీస్ ఉన్నాయి ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ రిలేటెడ్ క్యాన్సర్స్. సో దే ఆర్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు షో అంటే మన ఇది స్టేజెస్ అర్లీ స్టేజ్లో ఉన్నాయి. బేసికలీ క్యాన్సర్కి కొంచెం లాటెంట్ పీరియడ్ ఉంటుంది. సో లెట్స్ ఇవాళ ముంజారో ఆర్ ఓజెంపిక్ వేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరం తర్వాత క్యాన్సర్ తగ్గుతుంది మనకి ఐడియా లేదండి. బట్ వీ మైట్ సీ దట్ ఎఫెక్ట్, బట్ ఇట్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. యా, బికాజ్ ఐ ఆల్వేస్ వండర్ అండి, అంటే ఇంత క్విక్ ఫిక్సెస్ వచ్చేస్తే అందరూ ఇంకా హెల్త్ కోసం అయినా సరే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి అని అఫోర్డ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి గబగబా ఒక 4 నెలలు 3 నెలలు తీసుకుంటే కూడా ఎఫెక్ట్ కనిపించిపోతుంది అంటున్నారు. 100%. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మెయింటైనింగ్ అంతే. సో అది ఎంత హెల్దీ అన్నది, బికాస్ ప్యాంక్రియాటైటిస్ అది ఇది అని కూడా అంటున్నారు మరోవైపు దాని సైడ్ ఎఫెక్ట్. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే డాక్టర్ నిఖిల్, పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పొద్దున్న లేవంగానే అసలు ఏం తినాలి మొదలుకొని ఒక 100 ఆప్షన్స్ కనిపిస్తాయి. బికాస్ 100 ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి మన చుట్టూ. ఎవరో అంటారు హోమ్ కుక్డ్ ఫుడ్ వాట్ యువర్ యాన్సెస్టర్స్ ఎయిట్, ఇంకెవరో మిల్లెట్స్ తిను అంటారు, ఇంకెవరో ఈట్ ఓన్లీ స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్ అంటారు, సంబడి ఎల్స్ సే స్టార్ట్ యువర్ డే విత్ టర్మరిక్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ హాట్ వాటర్.
సో ఇట్స్ వెరీ హార్డ్ టు పాయింట్ అ ఫింగర్ టు సీ వాట్ వర్క్స్ ఫర్ యూ. యాజ్ అన్ ఆంకాలజిస్ట్, వాట్ ఈస్ యువర్ బెస్ట్ ప్రిస్క్రిప్షన్ అండి? సో అగైన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్స్. డాక్టర్ ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే ఫ్యూచర్ క్యాన్సర్ రిస్క్ తగ్గడానికి అండ్ మన ఫ్యామిలీ కోసం ఏం మన సైడ్ రికమెండేషన్స్ ఏంటది. అగైన్ వాట్ వి డిస్కస్ జస్ట్ నౌ, బేసికలీ ఫుడ్ పార్ట్స్ బేసికలీ ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ అలాంటి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు కాంప్లికేట్ యువర్ లైఫ్. ఏదైనా ఫుడ్ విషయం ఇందులో కొంచెం బాడీలో కొంచెం స్ట్రెస్ రావడానికి అవకాశం ఉంటాయి, దెన్ వీ హ్యావ్ టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అది కూడా ఈజ్ ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బర్నింగ్ యువర్ క్యాలరీస్? బికాస్ మీ అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారు ఇంత ఒక గిన్నె నిండా కుండ నిండా శ్రీఖండ్ తినేవారు, ఫుల్ ఆఫ్ షుగర్ అండ్ ఫుల్ ఆఫ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. బట్ ఇవాళ మనం ఇంత తీసుకుని తింటే దాని క్యాలరీస్ చదువుతున్నాం. కరెక్ట్. సో ఈజ్ ఇట్ బికాస్ వాళ్ళు కష్టపడ్డారు, మనం కష్టపడట్లేదు మన జనరేషన్ అంటారా? పాసిబుల్. సో ఒకటే అంటే మన జీన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది బేసికలీ, ఇది ఇవాల్యుయేషన్ అయింది అందరికీ. ద ఇష్యూ రిమైన్స్ వాళ్ళ టైంకి దే వర్క్ హార్డ్, చాలా కష్టపడి వాళ్ళు అంటే లైఫ్ పోయింది తనకి అందరికీ. వాళ్ళు పొలాలు చాలా పని చేసేస్తే. సో బేసికలీ వాట్ ఐఎమ్ ట్రైన్ టు అండర్స్టాండ్ ఈజ్ వర్క్ హార్డ్, క్యాలరీ ఇంటేక్ అండ్ క్యాలరీ కన్సంప్షన్ అది కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్లో ఉన్నాయి. బట్ ఈ మధ్యలో మన క్యాలరీ ఇంటెక్ సేమే ఉన్నాయి అండ్ అవుట్పుట్ బేసికలీ మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అది. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనం ఇంబ్యాలెన్స్ అయింది. అండ్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు దే కుడ్ ఈజీలీ డైజెస్ట్ ద షుగర్స్. ఎందుకంటే షుగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి, మన బ్రెయిన్ కోసం, మన ఫంక్షన్ కోసం, మన యాక్టివ్నెస్ కోసం షుగర్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రోటీన్స్ మన మసిల్స్ కోసం, మన స్ట్రెంగ్త్ కోసం ప్రోటీన్ ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ వాట్ వీఆర్ కరెంట్లీ డూయింగ్ ఇస్ ఓన్లీ షుగర్స్ ఎక్కువ పెట్టేసి, కార్స్ ఎక్కువ పెట్టేసి, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ పెట్టేసి, అండ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇఫ్ యూ సీ అవర్ బాడీ స్ట్రక్చర్స్ ఆర్ చేంజింగ్. అవును కదా, మీరు పోస్చర్స్ కూడా కొద్దిగా మళ్ళీ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అందరికీ. ఇట్స్ వెరీ టిపికల్. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్లో. ఎనర్జీ ఇన్ అండ్ ఎనర్జీ అవుట్, ఇది కేర్ఫుల్గా చూసుకోవాలి. ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫైండ్ దేర్ ఆన్సర్స్. ఐ థింక్ యువర్ మెసేజ్ ఇవాళ మన క్యాన్సర్ అవేర్నెస్కి సంబంధించి సాక్షి ప్రేక్షకుల కోసం సార్. ఫస్ట్ అంటే ఆల్రెడీ చాలా డిస్కస్ చేశారండి. వన్ ఈజ్ దట్ గుడ్ డయట్, సెకండ్గా గుడ్ ఎక్సర్సైజ్, థర్డ్ అంటే స్మోకింగ్, ఫోర్త్ అంటే ఆల్కహాల్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ దీస్ ఆర్ కాల్డ్ ఎస్ కార్సినోజెన్స్. అంటే ఇది తాగినప్పుడు ఏదైనా ఫార్మ్స్లో బేసికలీ ఈవెన్ టొబాకో కూడా తింటే మన క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతున్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ గెట్ యువర్ హ్యాబిట్స్ రైట్, ఈటింగ్ హ్యాబిట్స్ రైట్, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ రైట్ అండ్ అడిక్షన్ హ్యాబిట్స్ రైట్. ఇది చేసేస్తే కూడా ఆల్మోస్ట్ యూ క్యాన్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. బీ యాక్టివ్, బీ హ్యాపీ అండ్ లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. బీ హ్యాపీ కూడా చాలా ఇంపార్టెంట్ వెరీ ఫర్ మన మెంటల్ హెల్త్ కోసం. సో దే ఆర్ ఆల్ రిలేటెడ్. మళ్ళీ స్ట్రెస్లో ఎక్కువ ఉంటే మళ్ళీ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది, కార్టిసాల్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ మళ్ళీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇట్స్ అ ఈకో సిస్టమ్. ఈకో సిస్టంలో అన్ని పారామీటర్స్ దే ఆర్ ఆల్ ఇంటర్ లింక్డ్. సో అన్నీ చూసుకోవడానికి బేసికలీ మెయిన్ ఐ వుడ్ సే రికమెండేషన్ ఇస్ eat well, exercise well and stay away from all bad things. You should be doing good. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నిఖిల్ గారు. చాలా అర్థమయ్యేలాగా చెప్పారు. ఐ థింక్ ఇట్ వాస్ అ డీప్ కాన్వర్సేషన్ అబౌట్ అసలు క్యాన్సర్ ఎలా చొచ్చుకొస్తుంది బాడీలోకి అని చెప్పి చాలామంది బెనిఫిట్ అయి ఉంటారు ఇవాళ కాన్వర్సేషన్తో. థ్యాంక్స్ వెరీ మచ్. నమస్కారం. Thank you.